ముక్కోటి మెరుపులా మోము చూడు అమ్మమ్మ ముగ్గు గుడి చుట్టూ 3 సార్లు చేయాలి, 5 మాత్రమే. హలో బోలో జై భవానీ జై మహాసరస్వత్యై నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః ద్విపదే చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్కారం అన్న. శివాలయం గురించి జగదంబ మాత, ఎందుకంటే మా తండల గుడి లేక చాలా సంవత్సరం నుంచి బాధపడేవాళ్ళం. ఎందుకంటే దేవుడు ఎప్పుడు వస్తుంది అని మేము కట్టి బాగా కష్టపడి కట్టిన తర్వాత ఒక 2 సంవత్సరాలు కరోనా వల్ల బాధపడి మస్తు బాధలైనాయి. మేస్త్రి ఇక్కడి నుంచి కాదు, తమిళనాడు నుంచి తెప్పించినాం. తమిళనాడు నుంచి తెప్పించినా కానీ మేము పట్టు ఈడక మేము చాలా బాధపడ్డాం. మాకు ఊరోళ్ళు మంచిగా సహకరించారు. ఊరోళ్ళు సహకరించి అంత వల్ల దేవుడి దయ వల్ల అందరు ఎక్కడ పోయినా కానీ చందాలు బాగానే ఇచ్చారు. బాగానే ఇచ్చిన తర్వాత ఏమో మేము కరోనాలో 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆగిపోయింది. ఇప్పుడు 3 సంవత్సరాల కింద ఓపెనింగ్ అయ్యేది, అందువల్ల ఆగిపోయిన వల్ల మేము ఇప్పుడు బాగా కష్టపడి ఈ సంవత్సరం కావాలని కోరుకున్నాం. అయిపోయింది. దేవుడి దయ వల్ల మంచిగా ఫలితం మాకు రావాలా దేవి వల్ల. ఎందుకంటే మేము బాగా కష్టపడ్డామన్నట్టు మేము అన్ని తండాలకు చూస్తే అన్ని దేవుళ్ళకు తీర్చి పండుగలకు అవిట్లకు పిలిచేవారు మా చుట్టాలు. మేము పిలుద్దామంటే మాకు ఇక్కడ లేక మేము బాధపడేవాళ్ళం. ఇవాళ సంతోషం కలిగింది. ఎందుకంటే సంతోషం ఎందుకు కలిగిందంటే మా పని చేయుట్ల పనితానం వల్ల ఫలితం అయింది కాబట్టి ఇవాళ సంతోషంలో ఉన్నాం మేము. ఎందుకంటే ఇదే సంతోషం దేవి ఆశీర్వాదం ఎప్పటికీ ఉండాలా, ఆశీర్వాదం ఉండాలని బాగా కోరుకుంటున్నాము. ఎందుకంటే మంచిగా ఊరు కూడా మాకు దాతలు మంచిగా ఇచ్చే వల్ల అన్ని వల్ల మాకు బాధ ఉండేది, ఇవాళ బాధ లేనట్టుగా అనిపిస్తుంది. హిందువులకు ఏమైనా కోరుకుంటున్నామంటే రాజకీయ నాయకులు ఎవరన్నా ఉండని, కాంగ్రెస్ ఉండని, టీఆర్ఎస్ ఉండని, ఏ పార్టీ ఉండని, మాకు కమిటీ హాల్ కానీ ఫంక్షన్ హాల్ కానీ ఏదైనా అవారగోడాలు కానీ ఏదైనా కరెంట్ విషయంలో కానీ మేము పెద్దలకు చెప్పిన తర్వాత మేము చేస్తామని అన్నారు. కానీ వాళ్ళు చేస్తారు కాబట్టి మాకు నమ్మకం ఉన్నది. ఎందుకంటే చెప్పి ఉంచిన తర్వాత ఇక ఆ దేవుడు ఎట్లా చేపించుకుంటాడు. ఇక అందరికీ నమస్తే. దర్యాపూర్ గ్రామంలో శ్రీ జగదంబ మాత సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమైనాయి. ఉదయం 8 గంటల నుండి అమ్మవారి విగ్రహ ఊరేగింపు కార్యక్రమం జరిగింది. అలాగే యాగశాల ప్రవేశము, శాంతి పాఠము, గోపూజ, స్వస్తి పుణ్యాహవాచనము, స్థాపిత దేవత మండల పూజలు, ఆదిత్యాది నవగ్రహ పూజ,
మాతృకా మండల వాస్తు మండల పూజలు, యోగిని చతుషష్ఠి యోగిని, క్షేత్రపాలక సర్వతోభద్ర మండప పూజలు, అగ్ని ప్రతిష్టాపన, అలాగే స్థాపిత దేవతా పూజలు, విశేషంగా విగ్రహములకు జలాదివాస కార్యక్రమంతో నేటి కార్యక్రమం ముగుస్తుంది. తిరిగి రేపు కూడా స్థాపిత దేవతా పూజలు, ప్రత్యేకంగా చండీ హోమ కార్యక్రమం. ఎల్లుండి గురువారం రోజు ఉదయం 9 గంటలకు ప్రేమ్ సింగ్ మహారాజ్ గారి యొక్క కరకమలముల చేత యంత్ర ప్రతిష్టాపన, మూర్తి విగ్రహ ప్రతిష్టాపన, శిఖర ప్రతిష్టాపన, ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం గ్రామస్తులచే అత్యంత అంగరంగ వైభవంగా కార్యక్రమం జరపబడుతుంది. కావున భక్తులందరూ కూడా ఇట్టి 3 రోజుల ప్రతిష్టాపన